వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ తన గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్ జీబీఓ విభాగంలోని ఉద్యోగుల కోసం ఇప్పుడు ఒక ఆకర్షణీయమైన వాలంటరీ ఎగ్జిట్ ప్యాకేజ్ విఈపిని ప్రకటించింది. అయితే కంపెనీ విధానాలు, భవిష్యత్తు వ్యూహాలు తమకు సరిపోవటం లేదు అని భావించేవారు, లేకపోతే మేము ఉద్యోగం చేయలేకపోతున్నాం, ఈ స్ట్రెస్ తీసుకోలేకపోతున్నాం, స్వచ్ఛందంగానే ఉద్యోగం వదిలి వెళ్ళాలి అని అనుకునే ఉద్యోగులకు కూడా ఈ ఆఫర్ని ఉపయోగించుకోవచ్చు. అయితే అలా వెళ్ళిపోయే వాళ్ళకి కూడా గూగుల్ ప్రత్యేక సెటిల్మెంట్ ప్యాకేజ్ అందించబోతోంది. అసలు గూగుల్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందని చూస్తే, అయితే గూగుల్లో ప్రస్తుతం పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఆధారిత భవిష్యత్తు వైపు అడుగులేస్తున్న విషయం మనకి తెలిసిందే. మరి ఈ క్రమంలోనే సంస్థ వ్యూహాలను, పనితీరును, లక్ష్యాలను కొత్త దిశగా మలుస్తోంది. కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ సిందెల్ ఉద్యోగులకు పంపిన అంతర్గత మెమోలో టెక్నాలజీ ప్రపంచం వేగంగా మారిపోతోంది. మరి ఆ మార్పులకు తగ్గినట్లుగా మీరు పని చేయగలిగితేనే, అంటే పని చేయగలిగిన వారే సంస్థలో కొనసాగండి అని కూడా స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు చూస్తే గనక ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అన్నీ ఏఐ మీదే. భవిష్యత్తు కూడా పూర్తిగా ఏఐ ఆధారంగానే మారుతుంది. ఇంకా పెరుగుతున్న పని భారం, వేగం, పోటీ పరిస్థితులను అందరూ స్వీకరించలేకపోవచ్చు అని కూడా పేర్కొన్నారు. మరి అలాంటి వారు గౌరవప్రదంగా బయటకు వెళ్లేందుకు ఈ వాలంటరీ ఎగ్జిట్ ప్యాకేజీని ఒక అవకాశం అని సంస్థ భావిస్తోంది. అసలైతే ఈ ఆఫర్ ఎవరికి వర్తిస్తుంది అని చూస్తే గనక దీంట్లో ప్రధానంగా సేల్స్ సపోర్ట్, సొల్యూషన్ టీమ్స్, కార్పొరేట్ డెవలప్మెంట్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకి ఇది వర్తిస్తుందన్నమాట. అంటే వాళ్ళు వాలంటరీగా రిజిగ్నేషన్ ఇచ్చి వెళ్ళొచ్చు. అయితే కస్టమర్లతో నేరుగా వ్యవహరించే వాళ్ళు ఉంటారు, అంటే సేల్స్ టీమ్. మరి వీళ్ళకి మాత్రం ఈ అవకాశం ఉండదు. ఎందుకంటే కస్టమర్ సేవల్లో అంతరాయం కలిగితే గనక కలగకుండా ఉండడానికే గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఇది సంస్థలోని ప్రతి ఉద్యోగికి వర్తించే సాధారణ ఆఫర్లా కాకుండా ప్రత్యేక విభాగాలకి మాత్రమే పరిమితమై వ్యూహాత్మక నిర్ణయం. మరి గతంలో కూడా ఇలాంటి చర్యలు గూగుల్ తీసుకుంది. మరి గత ఏడాది కాలంలో గూగుల్ని చూస్తే ఇలాంటి వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్ ప్రకటించడం ఇది మూడోసారి. అదే 2025 జూన్లో రిటర్న్ టు ఆఫీస్ విధానాన్ని అమలు చేసినప్పుడు కొంతమందికి తరహా ప్యాకేజీని ఇచ్చింది గూగుల్. మరి అదే ఏడాది అక్టోబర్లో యూట్యూబ్ విభాగంలో కూడా నిర్మాణాత్మక మార్పులు చేపట్టిన సందర్భంలో కూడా కొందరికి స్వచ్ఛందంగా నిష్క్రమణ అనే అవకాశాన్ని కూడా కల్పించింది. ఇప్పుడు ఏ లక్ష్యాలకు అనుగుణంగా సంస్థ నిర్మాణాన్ని మార్చుకునే క్రమంలోనే ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే సంస్థ భవిష్యత్తు దిశ స్పష్టంగా ఏఐ, ఆటోమేషన్, అధిక ఉత్పాదకత వైపే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు గూగుల్లో ఎంతమంది వెళ్లారని చూస్తే గనక గూగుల్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ ఫియోనా సికోని వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటికే గూగుల్ నుంచి దాదాపుగా 5% మంది ఉద్యోగులు ఈ వాలంటరీ ఎగ్జిట్ ప్యాకేజీని ఉపయోగించి అందులోంచి బయటపడడం జరిగింది. అంటే వాళ్ళు ఈ ప్యాకేజీని స్వీకరించారు. కుటుంబ బాధ్యతలే కావచ్చు, కెరియర్లో బ్రేక్ తీసుకుందాము అని అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళకేమన్నా కొత్త కంపెనీ ఆఫర్లు, కొత్త అవకాశాల కోసం రీజన్ ఏదైతే కానీ వాళ్ళు మాత్రం ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారని తెలిపారు ఆమె. ఇంకా గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయం కేవలం ఉద్యోగులకి తగ్గింపుకే పరిమితం కాదు, ఇది సంస్థ భవిష్యత్తు రూపురేఖల్ని కూడా మళ్ళీ ఆవిష్కరించే ప్రయత్నంగా కనిపిస్తోంది. ఏఐ ఆధారిత వ్యూహాన్ని గనక అమలు చేసి మార్కెట్లో నిలబడాలంటే ఈ మార్పును స్వీకరించే సిబ్బంది అవసరమని కూడా గూగుల్ భావిస్తోంది. ఏదేమైనప్పటికీ ఇదంతా చూస్తే ఈ వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్ గూగుల్లో ఒక కొత్త దశకు నాంది పలుకుతుందని చెప్పొచ్చు. ఏదేమైనా ఇందులో పాజిటివ్, నెగిటివ్స్ రెండు ఉన్నాయి. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.